యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతికు దేవా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ఉన్నారు. ఈ లోకంలో తండ్రి, మేము అతిశయించాల్సి వస్తే మిమ్మల్ని బట్టి మాత్రమే మేము అతిశయించగలం. మాది అని అంటూ ఏది కూడా లేదయా. మీ కృపచేత అన్నీ కూడా మాకు దయచేస్తూ ఉన్నారు. ఈరోజు మేము తింటున్న తిండి, కట్టుకుంటున్న వస్త్రము, ఉన్నటువంటి గృహము సమస్తమును మీరే మాకు ఇచ్చారు ప్రభువా. మీరు లేనిదే మేము లేము ప్రభువా. మీ కృప లేనిదే మేము బ్రతుకులేము తండ్రి. మీ ఆశ్చర్యకరమైన ప్రేమను మా ఎడలో చూపిస్తూ ఉన్నారు. నా నామమున నన్ను ఏమి అడిగినను ప్రభువా, మిమ్మల్ని ఏమి అడిగినను అది మాకు అనుగ్రహిస్తారని చెప్పిన దేవుడవు నీవే. నిజంగా ఇప్పటి వరకు అన్నీ అనుగ్రహించారయ్యా. మాకేది కావాలో మాకంటే మీకే ఎక్కువ తెలుసు తండ్రి. కనుక మీ చిత్తానుసారమైనటువంటి కోరికలు లేదా మీ చిత్తానుసారమైనటువంటి ఆశలు మేము కలిగి ఉండాలి. ఏదైతే మీకు ఇష్టమో అదే మేము ఇష్టపడాలి. దావీదు నా హృదయానుసారుడని చెప్పినటువంటి మాట ప్రకారంగా మా హృదయాలు మీ హృదయానుసారంగా ఉండాలయ్యా. మీకు ఏదైతే ఇష్టమో, ఏ రీతిగా మీరు కోరుకుంటున్నారో, ఏ రీతిగా మేము ఉండాలని ఆశపడుతున్నారో అట్టి రీతిగా మేము సిద్ధపడాలి ప్రభు. అట్టి స్థితిని మా అందరికీ దయచేయండి. రోజు నిబిడలు వారి పనులకు వెళుతూ ఉంటుండగా మీ సహాయము దయచేయండి. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరికి ఏ నీరసమ బలహీనత లేకుండా చక్కటి స్థితిని నిబిడలకు అనుగ్రహించండి. బెంగ, బాధ, చింత వారి హృదయంలో లేకుండా నా ప్రభు నాతో ఉన్నారు, నాకు తప్పక అన్ని దయచేయగలరు అనేటువంటి నమ్మికతో నిబిడలు మీరు నడిపించమని, మీరు తోడుగా ఉండమని, ఈరోజంతా ప్రభు సంతోషంగా నిబిడలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.